చెప్పండి, చేవెళ్ళ డిక్లరేషన్ ఏమైంది? ధర్నా చౌక్లో ధర్నా చేయడానికి రీజన్ ఏంది చెప్పండి పూర్తిగా. ఇవాళ 59 ఎస్సీ కులాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ఎస్సీ సంఘాలు, మాల సంఘాలు, మాదిగ సంఘాలు, ఉపకులాల సంఘాలందరూ కూడా ఇక్కడ ఇందిరా పార్కులో ధర్నా చౌక్లో ధర్నా చేయడం జరుగుతున్నది. ఇవాళ ఈ ధర్నా యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వాళ్ళ అధికారంలోకి రావడానికి కేసీఆర్ని గద్దెదించి బీఆర్ఎస్ పార్టీని గద్దెదించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే ఇక్కడ ఉన్నటువంటి జనాభాలో దాదాపు 18% పైన ఉన్నటువంటి జనాభాలో 18% పైన ఉన్నటువంటి మాలా, మాదిగ మరియు ఎస్సీ ఉపకులాలందరినీ కలుపుకుంటే వీళ్ళందరినీ ఆకర్షిస్తే గనక, వీళ్ళందరూ ఓట్లు కనుక మనకు పడితే మనకు రాజ్యాధికారం వస్తుంది, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చి కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చి కాంగ్రెస్ పాలన వస్తుందని చెప్పేసి వాళ్ళు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నాయకత్వం మొత్తం కూడా సోనియా గాంధీ మొదలుకుంటే, మల్లికార్జున ఖర్గే మొదలుకుంటే, రాహుల్ గాంధీ మొదలుకుంటే, అదేవిధంగా ప్రియాంక గాంధీ, హేమీలందరూ కూడా ఢిల్లీ నుంచి వాళ్ళ యొక్క కాంగ్రెస్ హైకమాండ్ మొత్తం కూడా గల్లీకి తరలొచ్చి చేవెళ్లలో జరిగినటువంటి చేవెళ్ల డిక్లరేషన్ మీటింగ్లో ఎస్సీలను ఆకర్షించేటట్టు, ఎస్సీలలో ఉన్నటువంటి 59 కులాలందరినీ కూడా ఆకర్షించేటట్టు వాళ్ళ ఓట్లన్నీ కూడా గంపగుత్తగా కాంగ్రెస్కే పడేటట్టు చేయడం జరిగింది. అక్కడ అనేకమైన దాదాపు ఒక 12 హామీలను చేయడం జరిగింది. వాళ్ళు ఎస్సీ డిక్లరేషన్ పేరు మీద ఒక 12 హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 12 హామీలలో ఏ ఒక్క హామీని కూడా, ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 59 కులాలన్నీ కూడా ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతున్నది. ఆ చేవెళ్ళ డిక్లరేషన్లో కొన్ని మనం ప్రధానంగా చూసుకుంటే కనుక వాళ్ళు ప్రధానమైంది ఫస్ట్ ఏజెండా చెప్పింది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలందరూ కూడా వీళ్ళు దాదాపు 18% పైన ఉన్నారు కాబట్టి 15% ఉన్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ని 18% వేస్తామని చెప్పారు. కానీ ఇవాళ దాని గురించి ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మాట్లాడే పరిస్థితి లేదు. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి 3 ప్రధానంగా, ఒకటి మాదిగ కార్పొరేషను, మాల కార్పొరేషను, అదేవిధంగా 57 ఉపకులాలకు ఒక ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అంటే 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఈ 3 కార్పొరేషన్లు అందరూ కూడా అంటే 59 కులాలని మాదిగ కార్పొరేషన్ ఒకటి, మాల కార్పొరేషన్ ఒకటి, ఉపకులాల కార్పొరేషన్ ఒకటి, అంటే 59 కులాలని అట్లా 3 వర్గాలుగా విభజించి అందరూ కూడా ఎస్సీలందరూ కూడా సమగ్రంగా అభివృద్ధి చెందేటట్టు 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ ఇవాళ ఆ 3 కార్పొరేషన్లు కాదు కదా, ఉన్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ కూడా నిధులు ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా ఎస్సీలందరినీ కూడా ఇక్కడ అణిచివేస్తున్నది, ఎస్సీలకు రావాల్సినటువంటి హక్కుల్ని కూడా హరించివేస్తుందని చెప్పేసి ఇవాళ ఇక్కడ ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే అన్న, 6 గ్యారంటీలు మేము బ్రహ్మాండంగా అమలు చేస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. ఏ ఒక్క పథకం కూడా మీ ఎస్సీ ఉపకులాలకు చెందలేదు అసలు? వాళ్ళు చెప్పినటువంటి 6 గ్యారంటీలలో ఒకటి అమలు చేస్తున్నది ఏంటంటే అది మహాలక్ష్మి పథకం. అది కేవలం తెలంగాణలో ఉన్నటువంటి మహిళలకు ఉచిత బస్సు ఏదైతే ఉన్నదో అది ఒక్కటే నెరవేర్చి తప్పిస్తే వాళ్ళు 6 గ్యారంటీలు నెరవేర్చే పరిస్థితి లేదు. అదేవిధంగా 12 హామీలు ఎస్సీలకు ఏదైతే 12 హామీలు ఇచ్చిరో అందులో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చిన సందర్భం లేదు. ఏమంటే 15% నుంచి 18% ఎస్సీ రిజర్వేషన్లు పెంచలేదు, ఎస్సీలకు 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేయలేదు. అదేవిధంగా కేసీఆర్ గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం దళిత బంధు స్కీమ్ తోటి 10 లక్షలు ఇస్తే మేము అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే, కాంగ్రెస్ పార్టీ చేవెళ్ళ డిక్లరేషన్లో మేము అధికారంలోకి వస్తే గతంలో కేసీఆర్ 10 లక్షలు ఇచ్చిండు, మేము అంబేద్కర్ అభయస్థానం పెట్టేసి 12 లక్షలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ 12 లక్షలు కాదు కదా, ఇవాళ ఎస్సీ కార్పొరేషన్లలో 1 లక్ష రూపాయలు కూడా ఒక కుటుంబానికి 1 లక్ష రూపాయలు ఇచ్చే పరిస్థితి కూడా మనకు కనిపిస్తలేదు. దాన్ని కూడా తుంగలో దొక్కడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఎస్సీ కులాలలో విదేశ విద్యకు పోతారో ఆ విదేశీ విద్యా విధానం కింద వాళ్ళందరికీ కూడా లోన్లు ఇస్తామని చెప్పారు. ఎస్సీల పిల్లలందరూ కూడా ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తం మొత్తం చదువుకోవాలని చెప్పడం జరిగింది. అది కూడా ఇవాళ తుంగలో దొక్కడం జరిగింది. అదేవిధంగా ఏం చెప్పారంటే దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు. ఆ 3 ఎకరాల భూమి కదా ఇలా 3 సెంట్ల భూమి ఇచ్చే పరిస్థితి కూడా లేదు. మన రేవంత్ రెడ్డి ఒకనొక మాదిగల మీటింగ్లో పోయి మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే క్లియర్గా ఇవాళ ప్రభుత్వం దగ్గర భూములు లేవు కాబట్టి ఎస్సీల వాళ్ళు కూడా భూములు అడగొద్దు, మీరు కేవలం చదువుకోవాలని చెప్తున్నాడు. కానీ చదువుకుందామంటేనేమో ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేడు. ఎస్సీలకు ప్రధానంగా ఫీజు రియంబర్స్మెంటే ప్రధానమైన ఆధారం. కానీ ఇవాళ ఎస్సీ విద్యార్థులకు అదేవిధంగా అన్ని విద్యార్థులకు కూడా బీసీ విద్యార్థులకు కావచ్చు ఏ విద్యార్థులకు కూడా రియంబర్స్మెంట్ వచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేనే లేదు. ఇవాళ ప్రైవేట్ కళాశాలలో
ప్రధానంగా ఉన్నటువంటి మంచి మంచి కాలేజీలు అన్నిట్లలో కూడా ఏ ఒక్క కాలేజీలో ఇవాళ ఎస్సీ విద్యార్థులకు సీట్ ఇచ్చే పరిస్థితి లేదు. వీళ్ళకి రియంబర్స్మెంట్ వస్తలేదు కాబట్టి మేము సీట్లు ఇవ్వమని చెప్తున్నారు. మేము ఇప్పుడు జాయిన్ అవుతామని చెప్పేసి మనం గట్టిగా అడిగితే మీరు అక్కడ 1,00,000 ఉందా, 2 లక్షలు ఉందా, 10 లక్షలు ఉందా కట్టి మీరు జాయిన్ కావాలి తప్పిస్తే గవర్నమెంట్ రియంబర్స్మెంట్ ఇస్తలేదు కాబట్టి మేము సీట్లు ఇవ్వమని చెప్పేసి ఇవాళ ఎస్సీ విద్యార్థులందరినీ కూడా విద్యకు దూరం చేసేటువంటి స్కీమ్ ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది. ఓకే, ఇందిరమ్మ ఇండ్లు ప్రధానంగా పెద్ద మొత్తంలో మేము 6 లక్షలు ఇస్తున్నాం ఎస్సీలకు స్పెషల్గా అని చెప్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లు కూడా లబ్ధిదారులు మనకు రావట్లేదా? మరి వాళ్ళు 6 లక్షలు ఇస్తున్నాం అంటున్నారు కానీ ఇస్తున్నామని చాలా హామీలు చెప్తున్నారు. చేస్తున్నామని చాలా హామీలు చెప్తున్నారు. అది ఇచ్చినాడు మనం చూసినాడు అన్నట్టున్నది. ఇవాళ వాళ్ళు ఇచ్చినప్పుడు నిజంగానే 6 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే వాళ్ళు ఇస్తాం, మేము స్వాగతిస్తాము. కానీ దళితులందరూ కూడా 59 ఎస్సీ కులాలందరూ కూడా 6 లక్షల ఇండ్లు కట్టించి అయ్యాల రేవంత్ రెడ్డి తిరుగుతూ ఉన్నాడు కదా, రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాడు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం అంటున్నాడు కదా. కానీ ఎక్కడ కూడా దళితులకు ప్రత్యేకించి ఎస్సీలకు ప్రత్యేకించి కేటాయించిన సందర్భం అయితే లేదు. ఇవాళ చూస్తుంటే మాకు ఇట్లా కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. ఈ మా వేదిక మీద చిందు కళాకారులు, పంబాల కళాకారులు, మాల కళాకారులు అందరూ కూడా, మాల మాస్టి కళాకారులు అందరూ కూడా వాళ్ళ ప్రదర్శన చేస్తుంటే వాళ్ళ యొక్క బాధల్ని వాళ్ళ పాటల రూపంలో కళా రూపంలో చెప్పొస్తుంటే మాకు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. వారందరూ కూడా భూములు లేవు, ఇండ్లు లేవు, వారికి ఇవాళ కూడా దినదినంగా గండగా జరుగుతున్నది. వాళ్ళు ప్రతి నిత్యం కూడా అనునిత్యము అనేక సమస్యలతోటి ఎస్సీలో ఉన్నటువంటి 57 ఉపకులాలు ఎంతో కొంత మాలా మాదిగలు 59 కులాలలో మాలా మాదిగలు ఎంతో కొంత అభివృద్ధి చెందిరు కానీ మిగిలిన 57 కులాలు మాత్రం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారు. ఆ ఉపకులాల్లో ఉన్నటువంటి అనేక మంది విద్యార్థులు ఇవాళ విశ్వవిద్యాలయాల మెట్లెక్కినటువంటి సందర్భం లేదు. ఇవాళ వాళ్ళు ఉద్యోగం ఎట్లెక్కిన సందర్భం లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా మేము అమలు చేస్తున్నామని కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తుంది. ఎస్సీ డిక్లరేషన్, చెవెల డిక్లరేషన్ బొందబెట్టిందనే విధంగా ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి 59 కులాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ధర్నా చౌక్ అయినటువంటి ఇందిరా పార్క్లో స్వచ్ఛందంగా సామాజిక మాధ్యమాలలో ఒక మెసేజ్ పెడితే వందలాది మంది ఈరోజు దళిత కుటుంబంలో ఉన్నటువంటి అధ్యక్షులు కానీ ఉపకులైనటువంటి అధ్యక్షులు కానీ స్వచ్ఛందంగా వచ్చి వారి యొక్క సమస్యను ఈరోజు ఇందిరా పార్క్ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. వారి జీవన స్థితిగతుల పైన వారి యొక్క ఈరోజు కళారూపంలో వివరిస్తూ ఉన్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు అనేకమైన పార్టీలు దళితులను ఓటు బ్యాంకు రాజకీయాలుగా వాడుకొని ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దళితులను మర్చిపోయిన సందర్భాలను చూస్తూ ఉన్నాం. ఆనాడు ఇందిరమ్మ కాంగ్రెస్ పార్టీ అంటే దళితుల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే దళిత పార్టీ అని చెప్పి ఆనాటి ఇందిరమ్మ కొన్ని కుటుంబాలకు సేవ చేసింది కావచ్చు కనుక ఇందిరమ్మ ఇల్లులు కానీ ఆ రోజు అసైన్మెంట్ గుట్టలు ఉంచినటువంటి భూములు దళితులకు ఇస్తే వాళ్ళు గుట్టలను 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని చదువు చేసుకోవడం జరిగింది. ఈనాటి ప్రభుత్వాలు దళితులకు ఇచ్చినటువంటి భూములను మేము ఫ్యాక్టరీ కడుతున్నాం, మేము వేరే పని చేస్తున్నామని లాక్కోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఏం చెప్తా ఉన్నామంటే దళితులకు మేము కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుందని చెప్పి ఆనాడు అధికారంకు రాకముందు చెవెళ్ళ మీటింగ్లో ఎస్సీ చెవెళ్ళ డిక్లరేషన్ అని చెప్పి 6 వాగ్దానాలు అని చెప్పి 12 హామీలు ఇచ్చి దళితులకు హామీలు మేము అధికారం ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి ఏ ఒక్క హామీని నెరవేర్చడం లేదు. ఒక్క హామీ 200 యూనిట్లు మాత్రం నెరవేరుస్తా ఉంది. ఎందుకంటే ఉన్న నోటి చెప్పాలి. మేము కాంగ్రెస్ పార్టీ పైన ఇప్పటికి కూడా అపారమైన గౌరవం ఉన్నది, అపారమైన ప్రేమ ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అపారమైన గౌరవం ఉన్నది. మేము ఒకటే చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి, మేము 3 నెలల సమయం ఇస్తా ఉన్నాం, మీరు తప్పకుండా మీరు చేయలేటువంటి 12 హామీలు నెరవేర్చండి. ఎస్సీ ఉపకులాలకు, ఎస్సీ కులాలకు ప్రభుత్వ పథకాలు అందించాలని కూడా మేము అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు భట్టి గారు ఉన్నారు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా, అదేవిధంగా శాసనసభలో స్పీకర్గా గడ్డం ప్రసాద్ గారు ఉన్నారు. రాష్ట్రంలో 4 మంత్రులు, స్పీకర్తో 5 శాసనసభ్యులు, 19 మంది శాసనసభ్యులు, ఎస్టీ శాసనసభ్యులు చాలా మంది ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. మీరందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, ముఖ్యమంత్రి దగ్గర కూర్చోండి, చర్చించండి, దళితులకు ఏవైతే హామీలు ఇచ్చారో నెరవేర్చడానికి మీకు బాధ్యత తీసుకోండి. మేము ఉంటాం. లేని పక్షంలో 3 నెలల తర్వాత మీ ఇంటి చుట్టూ మేము ఏం చేయాలో మేము చేస్తాం. ఈ రోజు స్వచ్ఛందంగా వచ్చినటువంటి జనాలు చూసిరు, రేపు ఏం చేయాలో చేయడానికి ఈరోజు దళిత యావత్తు సమాజం ఈరోజు ఏం చేయాలో చేయడానికి ఈరోజు సిద్ధం చేస్తా ఉన్నాం. తప్పకుండా
మీరు చేయలేటువంటి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేయండి. అదేవిధంగా మాల కార్పొరేషన్ ఏర్పాటు చేయండి, మాది కార్పొరేషన్ ఏర్పాటు చేయండి, 57 కులాలకు సంబంధించిన కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. ఈ రోజు అనేకమైన వాగ్దానాలు మీరు ఇచ్చారు కాబట్టి నెరవేర్చడానికి కూడా నేను కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఓకేనా, ఎస్సీలకు ఈ దళిత సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తున్నట్టుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఒక సందర్భంలో నేను కూడా గూటమి రెడ్డినే అనే విధంగా కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మిమ్మల్ని పట్టించుకున్న దాఖలాలు ఏ మూలన కూడా కనిపిస్తలేవు మరి? ఎక్కలేదండి. జనాభా తమాషా ప్రకారము ఈరోజు రాష్ట్ర మంత్రివర్గంలో ఒక 4 మంత్రులకు మంత్రి పదవి ఇవ్వాలి కనుక ఇచ్చిండు. ఈరోజు ఎస్సీ నియోజకవర్గాలలో ఎస్సీ సాంసభ్యులు గెలవాలి కనుక ఈరోజు పార్టీ టికెట్ ఇవ్వడం వాళ్ళు గెలవడం జరిగింది. దళితుల పైన పెద్దపీట అనేది ఏ విధంగా చేసిరో వాళ్ళు చెప్పాలి. ఈరోజు దళితులకు 3 ఎకరాల భూమి లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయాస్తం అని చెప్పారు. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఓన్లీ హుజూరాబాద్ ప్రాంతంలో ఈరోజు దళిత బంధు అని చెప్పి ఎలక్షన్ల కూడా నాటకాలు ఆడితే ప్రజలు తిరస్కరించినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో మీరు ఏమైతే హామీలు ఇచ్చిరో నెరవేర్చకపోతే కూడా మీ ప్రభుత్వాన్ని గద్దెచేయడానికి ఈ రాష్ట్ర ప్రజలు కానివ్వండి, ఈరోజు ఎస్సీ సమాజం కాదు కూడా ఎదురు చూస్తూ ఉంది. మీకు సమయం ఇస్తూ ఉన్నది, మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసడం అని కూడా మీరు చెప్తా ఉన్నది. మీరు కింద అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చారు. పార్లమెంట్లో కానివ్వండి, శాసనసభలో కానివ్వండి, మీరు పదే చెప్తున్నారు మేము దళిత పక్షపాతం అని చెప్తున్నారు. మీరు ఎక్కడ దళిత పక్షపాతం అని చెప్తా ఉన్నాం. ఏబిసిడి వర్గీకరణ ఇచ్చి అన్నదమ్ములు కలిసి వెలిసి ఉన్న వాళ్ళను ఈరోజు విడగొట్టినప్పుడు కూడా ఈరోజు జనాభా తమాషా ప్రకారం 10% రిజర్వేషన్ ఇవ్వడానికి మీరు ఎందుకు మొహమాట పడతా ఉన్నారు? మీరు ఉద్యమాలు చేయట్లేరు. ఈరోజు మీ యొక్క రాజకీయంగా ఇస్లాం వాడుకుంటున్నారు. మీ యొక్క ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని బట్టి ఈరోజు అనేక ఉద్యమాలు పాల్గొంటూ ఉన్నారు. మరి అంబేద్కర్ గారు ఏం చెప్పారు? జనాభా తమాషా ప్రకారం 10% రిజర్వేషన్ పెంచాలని చెప్పిండు. మీరు ఎందుకు చేస్తున్నారని కూడా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మీకు ఇచ్చినటువంటి 90 రోజులలో మీరు ఈ దళిత హామీలు నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. దళితులకు పెద్దపీట వేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. మీరేమో ధర్నా చౌక్ లో ధర్నాకు తలపెట్టిరు. ఏం చెప్పదలుచుకున్నారు? అసలు ఏంది అన్న? మీరు చెప్పింది కరెక్టే. ఈ రాష్ట్రంలోనే దళితులు వచ్చేసి 2024 లెక్క ప్రకారం 63 లక్షల మంది తేలింది. ఎస్టీలు వచ్చేసి 32 లక్షలని తేలింది. దాదాపుకు తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల జనాభా ఉంటే అందులో 1 కోటి జనాభా ఎస్సీలు ఉన్నారు. ఇక్కడ తెలంగాణ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు 8 నెలల కాలం అవుతుంది. ఎక్కడ పెద్ద ప్రియారిటీ ఇచ్చారు అనేది మీరే చెప్పాలి. వాస్తవానికి చెప్పాలంటే మేము అడిగేది ప్రధాన డిమాండ్ ఏంది? మీరు ఇచ్చిన డిమాండ్లో మేము అడుగుతున్నాం. కొత్త డిమాండ్లు మేము ప్రస్తావన చేస్తాం. దశాబ్దాలకు ఉన్న డిమాండ్లు మేము అడుగుతలేం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టిన చేవెళ్ళ డిక్లరేషన్ 12 హామీలని ఈ రోజు 3 సంవత్సరాల దగ్గరకు వస్తున్నప్పుడు మేము ఆ డిమాండ్లు పరిష్కరించామని అడుగుతున్నాం తప్ప కొత్త డిమాండ్లు అడగట్లేదు. ఎందుకంటే ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్లేసి గద్దెక్కించినాం. మేము అడిగేది ఏంది? మీరు ఇచ్చిన డిమాండ్లు హామీలు నెరవేర్చమని కోరుతున్నాం తప్ప ఇంకా 2 సంవత్సరాలు ఉంది ప్రభుత్వం. తర్వాత ఒక ఎలక్షన్ నడుస్తూనే ఉంటాయి. ఎప్పుడు మా డిమాండ్లు నెరవేరుస్తారు అనేది మీరు క్షేత్రస్థాయిలో మాకు తెలియజేయాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో దళితులకు ఏమాత్రం చెందట్లేదా అన్న? ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఇచ్చింది, 420 హామీలు ఇచ్చింది. మేము అడగట్లేదు. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో 5 డిక్లరేషన్ పెట్టింది. మొదటి కామారెడ్డి డిక్లరేషన్ బీసీల కోసం, రైతు డిక్లరేషన్ వరంగల్ డిక్లరేషన్ చేసింది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు చేవెళ్ళ డిక్లరేషన్ చేసింది, మైనారిటీ డిక్లరేషన్ ఇచ్చింది, తర్వాతకి యువత డిక్లరేషన్ ఇచ్చింది. ఇందులో ఏ డిక్లరేషన్ అమలు చేశారా? ఏం చేయలేదు. మేము అడుగుతుంది ఏంది? మాకు కేసీఆర్ గారు దళిత బంధు 10 లక్షలు ఇస్తా అన్నారు, మేము 12 లక్షలు ఇస్తున్నాం. అంబేద్కర్ అభయస్థం మాకు 12 లక్షలు ఇస్తే మా యువకులందరూ ఒక ఉపాధి చిన్నపాటి ఎంపవర్మెంట్ పెట్టుకొని ఆర్థికంగా ఎదగడానికి కూడా ఈ రోజు ఉద్యోగం లేదు, నిరుద్యోగం మొత్తం పేరుకపోయింది. ఈ రోజు స్వచ్ఛందంగా వచ్చి మా న్యాయమైన డిమాండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగుతున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ రోజుకు ఒక డిక్లరేషన్ బొందబెడుతుందని చెప్పగానే చెప్తున్నారా మీరు? 100% అన్న. మీరు ఆలోచించాలి. మేము 2 సంవత్సరాల కాలం మేము ప్రభుత్వానికి గడువు ఇచ్చినాం. ఇంకా దాదాపుగా 8 నెలలు అవుతుంది. ఇంకొక 4 నెలలు అయితే 3 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడు అమలు చేస్తారు? ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మేము అడిగేది ఏమడుగుతున్నాం? అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరంటే మాకు నమ్మకం ఉంది. మేమేమడుగుతున్నాం? మా డిమాండ్లు ఎప్పుడు పరిష్కరిస్తారో చెప్పండి. అప్పటి వరకు మేము అడగం కదా. మీరు దాని మీద ఈ రోజు వరకు మా ప్రాతినిధ్యం ఉన్న 4 మంత్రులు ఉన్నారు, ఎస్సీ మంత్రులు, ఒక స్పీకర్ ఉన్నారు. మా బలమైన సామాజిక వర్గం అంటున్నారు కదా, పెద్దపీట ఇస్తున్నారు అంటున్నారు కదా. ఈ రాష్ట్రంలో గద్దార్ అన్నకు, అందశ్రీ అన్నకి ఇట్లా మా సామాజిక నుంచి వచ్చిన వ్యక్తి కదా, వాళ్ళని గుర్తించినట్టు మా 63 లక్షల మందిని మేము ఎందుకు గుర్తించలేకపోతున్నారు అని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏమాత్రం పట్టించుకోవట్లేదు అంటారన్న మీ జాతర అన్న. ఈ రోజు పట్టించుకుంటే ఈరోజు స్వచ్ఛందంగా ఎస్సీల ఆత్మగౌరవ మహాధర్నకు 59 కులాలు చేతిన స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు కేవలం విమర్శలు చేయకుండా డిమాండ్లను మాత్రం పరిష్కారం అడుగుతున్నాం. 12 హామీలల్లో ఇమీడియట్గా ఎన్ని హామీలు చేయగలుగుతారు మీరు?
ఎంతసేపు ఉన్న మా దగ్గర ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదని చెప్తున్నారు తప్ప, కానీ ఈ డిమాండ్ నెరవేర్చాలని ఉండాలి కదా. నిరుద్యోగం పెరిగిపోయింది, వైద్యం సర్వ గ్రామాలల్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అన్న. వెంటనే మేము ఒకటే చెప్తున్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారు మీ ఎస్సీల ఆత్మగౌరవ మహాధరణ తరఫున మేము ఒకటే విన్నపం చేస్తున్నాం, వెంటనే మా డిమాండ్లను పరిష్కరించండి, మాకు ఒక నిరుద్యోగ సమస్యలు తీర్చండి, మా ఉపాధి అవకాశాలు కల్పించండి, మీరు ఇచ్చిన 12 హామీలు వెంటనే అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, ఇంకా 2 ఏళ్ళు ఉంది ప్రభుత్వానికి, ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది, చేస్తాడనే నమ్మకం మీకు లేదా ఏమాత్రం? అన్న మేము ఏమంటున్నామంటే కేసీఆర్ గారు 10 లక్షలు ఇస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం 12 లక్షలు ఇస్తున్నారు. ఇప్పుడు ఉన్నది 3 సంవత్సరాలు అయిపోతుంది, 2 సంవత్సరాలలో 1 సంవత్సరం మాత్రమే పరిపాలన నడుస్తుంది. 1 సంవత్సరం వచ్చేది గవర్నమెంట్ మొత్తం మళ్ళీ ఎలక్షన్ ముళ్ళ పోతుంది. మీరు ఈ రోజు 12 లక్షలు ఇచ్చింది, రేపు వచ్చే 2025 ఎలక్షన్లో మళ్ళీ దాన్ని 15 లక్షలు చేస్తారు. కేవలం ప్రకటనలు చేస్తారా? మాకు హామీలు ఇయ్యారా మీరు? మీ ప్రజలు ఓట్లు వేస్తలేమా? మేము 1 కోటి జనాభా ఉన్నాం, ఎస్సీలు ఎస్టీలను కలిపి. మా సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారో మేము ఎవరిని అడగాలి? మేము ప్రభుత్వాన్ని కదా అడుగుతుంది, అది న్యాయబద్ధంగా అడుగుతున్నాం తప్ప వ్యతిరేకంగా ఎక్కడ పోవట్లేదు కదా. అదన్న 3 ఎకరాల భూమి ఇస్తామని కూడా హామీ ఇచ్చినట్టు కాంగ్రెస్ ఎక్కడన్నా 3 ఎకరాల భూమి ఉన్న భూమిని గుంజుకుంటున్నారు కదా. మీరు పోడు భూములకు పట్టాలు ఇస్తున్నారు, ఈ రోజు వరకు ఎన్ని పట్టాలు ఇచ్చారో మీరే చెప్పాలి. ఇవాళ దళితులకు అసైన్మెంట్ ల్యాండ్లు ఉన్నాయి, ఈ రోజు వరకు అది ప్రభుత్వ ల్యాండ్ గుంజుకుంటున్నారు. అది గుంజుకోవడం ఇచ్చుడు తక్కువ కానీ గుంజుకోవడం ఎక్కువ జరుగుతుంది ఈ రోజు. అట్లా ఈ ధర్నా చౌక్ లో తలపెట్టిన ఈ ధర్నాకు స్పందించకపోతే గవర్నమెంట్ ఎలాంటి పరిణామాలు చూడొచ్చు అన్న? మేమేమంటున్నాం అంటే ఇంకా 3 సంవత్సరాలు అంటే ఇంకా 4 నెలల వరకు మేము వెయిట్ చేస్తాం. మేము ఒక డెడ్ లైన్ ఇస్తాం. ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చిన హామీలు మేము అడుగుతున్నాం, మేము ఎక్కడ ఇలా కొత్త హామీలు మేము అడగట్లేదు. త్వరలో ఒక మేము బహిరంగ సభ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. షెడ్యూల్ క్యాస్ట్లో మొత్తం 59 కులాలని ఎస్సీలను కలుపుకొని దాదాపుగా ఒక 3 లక్షల మందితో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో మేము భారీ బహిరంగ సభ ప్లాన్ చేస్తున్నాం. ఈ రోజు అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. అట్లా ఫైనల్ గా ధర్నా చౌక్ వేదికగా గవర్నమెంట్ కి ఏమి హెచ్చరిస్తారు ఒకసారి చెప్పండి. గవర్నమెంట్ కి ఒకటే అడుగుతున్నాం, ఈ రోజు వరకు ఇట్లా కాంగ్రెస్ పార్టీకి మేము ఓట్లు వేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీలో అధికారం తెచ్చిన వాళ్ళం. రేవంత్ రెడ్డి గారు అంటే మాకు నమ్మకం ఉంది, ఆయనకి ఇట్లా కాస్త చిన్న స్థాయి నుంచి వచ్చి పై స్థాయికి ఉన్న వ్యక్తిని. ఒకటి మేము ఏమడుగుతున్నాం అంటే మా వెంటనే చేవేల డిక్లరేషన్ డిమాండ్లని 1 నెల రోజులలో మీరు ఇంప్లిమెంట్ చేయాలి, లేని పక్షంలో భవిష్యత్ కార్యాచరణ మేము ప్రకటిస్తాం. చెప్పండి, దళితులకు పెద్దపీట వేస్తున్నాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తుంది, మీరేమో ధర్నా చేస్తున్నారు, ఏం చెప్పదలుచుకుంటారు? దళితులకు చాలా పెద్దపీట ఆయన అందరు గుర్తు. మా దళితులకు కూడా పెద్దపీట తప్పట్లేదు. పోయిన సర్కార్ కంటే పదవులు ఎక్కువ ఇచ్చిండు, ప్రజలు మాత్రం పరిశ్రమ పెడుతున్నాం. మేమేం చెప్తున్నాం? చేవేల డిక్లరేషన్ ప్రకారం మీరన్న దాని ప్రకారం ఏమని చెప్తున్నాం. మేమేమైనా ఎక్కువ కోరతలేం కదా. మీరు కానీ 7% నుండి 10% రిజర్వేషన్ పెంచుకుంటాం, మీరు పెంచుకుంటే కూడా మేము ఈర్షపడలేదు, ధర్నా చేయలేదు పెంచుకోవడానికి. మాకు పెంచే బాధ్యత మీకు ఉందా లేదా? ఖచ్చితంగా పెంచాలి. పెంచని పక్షాన ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తాం. ప్రభుత్వానికంటే ముందు దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎవరో వారి ఇంటి ముందు ధర్నాలు పెడతాం. ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెడతాడు. దళితులకు ఏమైనా ఎంపీలకు ఏమైనా సోయిందా? తలకాయ ఉందా? మరి మా దళిత బిడ్డలు రోడ్డు మీద పడి ఏడుస్తుంటారా? భయ ఒక్కడు రాలేదు. ఓట్ల వాళ్ళకి పదవి రాకపోతే మాత్రం దళితులకు గుర్తుకొస్తారు, వాళ్ళకి పదవులు రాకపోతే కులాలు గుర్తుకొస్తాయి, వాళ్ళకి పదవులు రాకపోతే నా వర్గం అని గుర్తుకొస్తుంది. పదవులు వచ్చినాక వాళ్ళకి ఏ వర్గంతో సంబంధం లేదు, వాళ్ళకి ఒకటే వర్గం, పైసల వర్గం. ఇది చాలా కుట్ర తిరుగుతుంది. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెట్టు అక్కడ కాదు, గ్రామాలకు వెళ్ళి మేము చైతన్యం చేసి ఖచ్చితంగా ఈ 18% రిజర్వేషన్ అయ్యేంతవరకు పోరాటం చేస్తాం. మా దళిత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇంట్లో వస్తున్నాం, వాళ్ళ ముందు ధర్నా పెడతాం. కేసీఆర్ గారు 10,000 దళిత బంధు ఇస్తే మేము 12,000 ఇస్తామని చెప్పారు, దళితులకు 3 ఎకరాలు ఇస్తామని చెప్పారు. మొత్తానికి దళిత వర్గాన్ని పక్కన పెట్టినట్టుగానే కనిపిస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్. ఏం చెప్తారు? దళిత బంధు ఆయన 10 లక్షలు ఇచ్చి నేను 12 లక్షలు ఇస్తున్నాడు. ఇది ఏమైందంటే లాస్ట్కు ఆయన 3,000 ఇస్తే 4,000 సార్ పెంచిన అరాజు పాట లెక్క అయిపోయింది మొత్తం. ఏమన్నా బస్సు పోయి 7 తెచ్చిస్తారు పోయి. యువతను పట్టించుకోండి. ఫస్ట్ నిరుద్యోగ సమస్య వదిలిపెట్టి మేము అది ఇస్తాం ఇది ఇస్తాం ఇంత కాకమ్మ కబుర్లు చెప్పకండి. మన రాష్ట్ర బడ్జెట్ ఎంత, మనం ఏమి ఇవ్వగలుగుతాం, దాని మీద ఒక చిత్తశుద్ధి ఉందా? వాళ్ళు అధికారం రావడానికే, వాళ్ళ ఆస్తులు పెంచుకోనికే ఇవన్న ఒక నాటకం తప్ప వీళ్ళకి ఏదో దళితులకు చేస్తారు అనేది కాకుండా దళితులకు చేయరు, ఏం చేయరు. కానీ 18% చేయమని అంటున్నాం. లేదా మాకు రిజర్వేషన్ ఎత్తేయమని చెప్తున్నాం. రిజర్వేషన్ ఎత్తేసి విద్యా, వైద్యం, భూమిని ప్రభుత్వ పరం చేయండి. మాకు రిజర్వేషన్ అక్కర్లేదు. మరోవైపు ప్రభుత్వం దగ్గర ఖజానా లేదు, బ్యాంకుల దగ్గరికి అప్పుకెళ్తే దొంగలు చూసినట్టు చూస్తున్నారని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. మీరేమో హామీలు తీర్చామని మీరు ధర్నాలు చేస్తున్నారు. ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఇక ఆయన అన్నట్టు ఇప్పుడు నేను నిబద్ధ దొంగలేక చూస్తున్నాడు. ఆయన ఏం ఆయన విజ్ఞత కోసలే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడవలసిన మాట కూడా కాదు అది. ఆయన ఎందుకు మాట్లాడినో మాకే తెలియదు, ఆయననే అడగాలి. మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఒక తండ్రిగా
మన ఇంట్లో మన తండ్రి పాత్ర వహిస్తప్పుడు అప్పు తెస్తాడా సప్పు చేస్తాడా ఏడా తెస్తాడా పిల్లకైతే చెప్పుకోడు కదా, వాళ్ళ కడుపు నింపాలని చూస్తాడు. మరి ఈయన ఏం చెప్తుండే మొత్తం నా దగ్గర గింతే ఉంది పోయి నన్ను పోస్తారా నన్ను దొంగలకి ఇదే ఈ మాటలతోటి అది పనికి మళ్ళీ మాట చెత్తల అది లెక్కలు తీసుకోకూడదు మనం.